నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ప్రాంతీయ భాషావాదాలను రెచ్చగొట్టి దక్షిణాది రాష్ట్రాలపై తమిళ ఆధిపత్యాన్ని రుద్దేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంటే తమిళనాడు ముఖ్యమంత్రి మాతృభాషను రాజకీయం చేయడం పట్ల ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ తనదైనటువంటి స్టైల్లో స్పందించారు. అంటే స్టాలిన్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే మంత్రి లోకేష్ మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసరమైనటువంటి రాజకీయం చేస్తున్నాయని సున్నితంగా చురకలు అంటించారు. అంటే ఎవరి మాతృభాష కొంత వారు కాపాడుకోవాలి, కానీ మీరు భాషను రాజకీయం చేయడం తగదు అని కుండబద్దలు కొట్టారు. అయినా కావాలనే కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు మన విద్యార్థులు నేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఎలా తప్పవుతుందంటూ కూడా మంత్రి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. అంటే నిజానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో ఎక్కడ కూడా డిఎంకే ఆరోపిస్తున్నట్టుగా హిందీని 3వ భాషగా అమలు చేసి తీరాలని నిబంధన లేదు. ఇక జాతీయ విద్యా విధానం ముసాయిదాలో కూడా ఒక్క తమిళనాడు అని మాత్రమే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిందీని మాత్రమే 3వ భాషగా రుద్దే ప్రయత్నం కానీ ప్రతిపాదన కానీ లేదు. మాతృభాష ఇంగ్లీష్తో పాటుగా మరో భారతీయ భాష బోధించాలని మాత్రమే జాతీయ విద్యా విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. నిజానికి స్టాలిన్కు ఈ విషయం తెలియదని కాదు, తెలుసు. అందుకే ముందుగా ఓకే చెప్పి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం లేని అంశాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి వాదన. అందుకే తమిళనాడు శాసనసభ్యులు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజలను రెచ్చగొట్టేందుకు డిఎంకే చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో ఇది మరొక ప్రయత్నంగానే ఇవాళ రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంటే అధికార డిఎంకే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ వరుసగా రెండోసారి విజయం సాధించింది లేదు. ఈసారి కూడా అదే జరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తమిళనాడులో. అందుకే ఏదో విధంగా అధికారాన్ని నిలుపుకునేందుకే కొంత అనవసరమైనటువంటి వివాదాలు సృష్టిస్తుందని విమర్శకులు కూడా ఇవాళ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు సమీకరణాలు మారిపోతున్నాయి. మరోవంక తమిళగ వెట్రి కలగం పేరిట పార్టీని స్థాపించిన విజయన్ ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్నా డిఎంకే ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు కూటమికి స్పష్టమైనటువంటి రూపం రాకపోయినా సరైనటువంటి సమయంలో కూటమి ఏర్పడుతుందనే విశ్వాసం ప్రతిపక్ష నేతల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరో వంక స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఓటమి ఖాయంగా కనిపిస్తోందనే చర్చ తమిళనాడు జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం నిలుపుకునేందుకు ప్రాంతీయవాదాన్ని, భాషా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకే నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాలకు సెంటిమెంట్ ముసుగు కూడా చుట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హిందీ భాషను ఒక భూతంగా చూపించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి కొంత దక్షిణాది రాష్ట్రాల జాతీయ నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు స్టాలిన్ కేంద్రంపై కాలు దూడడానికి కూడా ఇదొక కారణంగా అంటున్నారు. అయితే రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంతో పాటుగా కొంత దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ సూపర్ స్టార్గా తనను ఫోకస్ చేసుకునేందుకు స్టాలిన్ పావులు కదుపుతున్నట్టుగా, ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయని మాత్రం చూడాల్సి ఉంది. అంటే విషయం గ్రహించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ స్టాలిన్ ప్రకటన పైన ఆచితూచి స్పందిస్తూనే, అయితే డిఎంకే మాత్రం పార్లమెంట్ లోపల వెలుపల కూడా తమిళనాడులో కొంత అధికారం నిలుపుకోవడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపై తమిళ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో లోకేష్ సరైనటువంటి సమయంలో సరైన విధంగా స్పందించారు. తమిళ పప్పులు తెలుగులో కొంత ఉడకవు, తెలుగు నాట ఉడకవు అని మాత్రం స్టాలిన్కి లోకేష్ షాక్ ఇస్తూ ఉన్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.